తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసుపై పొలిటికల్ దుమారం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏసీబీ కౌంటర్లో కీలక అంశాలను ప్రస్తావించింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు అని కౌంటర్లో పేర్కొంది. మంత్రి మండలి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలి అంటూ మంత్రిగా కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు 54 కోట్లకు పైగా సొమ్ము బదిలీ అయిందని, ఇలా చేయడం ద్వారా హెచ్ఎండీఏపై 8 కోట్లకు పైగా అదనపు భారం పడిందని తెలిపింది. అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడానికేనని వివరించింది. చట్ట ప్రకారమైన వాస్తవాలను పరిశీలించిన కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని దానిని కొట్టివేయాలని కోరింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదుతో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. పదో సీజన్లో ప్రమోటర్ వైదొలగడంతో రేస్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించిందని, హెచ్ఎండీఏ ప్రమోటర్గా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది అన్నారు. 2023లో బకాయిల కింద హెచ్ఎండీఏ జనరల్ ఫండ్స్ నుంచి 54 కోట్లకు పైగా విదేశీ సంస్థకు చెల్లించారని అన్నారు. ఇక సాధారణంగా 10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే మంత్రి మండలి ఆమోదంతో పాటు ఆర్థిక శాఖ అంగీకారం కూడా తీసుకోవాల్సి ఉండగా ఇవేవి చేయకుండానే కేటీఆర్ ఆదేశాలతో చెల్లింపులు జరిగిపోయాయి అని తెలిపారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం అలా చెల్లింపులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అన్నారు. మొదటి ఒప్పందం రద్దు కాగా రెండోసారి 2023 అక్టోబర్ 30న ఎఫ్ఈఓ పురపాలక శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు. ఈ ఒప్పందం ప్రకారం స్పాన్సర్ మొత్తంతో పాటు ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పించాల్సి ఉందన్నారు. 3 ఏళ్లకు గాను ఫార్ములా ఈ రేసు నిమిత్తం 600 కోట్లు వెచ్చించాల్సి ఉందని, ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్నారు. 2022 నాటి ఒప్పందం కొనసాగించడానికి ఈసీ అనుమతి అవసరం లేదన్న కేటీఆర్ వాదన అర్ధరహితమని తెలిపారు. మొదట ఒప్పందం 2022 అక్టోబర్ 15న జరగ్గా 2023 అక్టోబర్ 27న రద్దయిందని తెలిపారు. తర్వాత 2023 అక్టోబర్ 30న ఒప్పందం కుదరగా అంతకుముందే అక్టోబర్ 3, 11వ తేదీల్లో హెచ్ఎండీఏ నుంచి 54 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయన్నారు. 2023 అక్టోబర్ 30న ఒప్పందం కుదుర్చుకుని 2022 నాటి ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరుపుతున్నామని, అందువల్ల ఎన్నికల నియమావళి వర్తించదన్న కేటీఆర్ వాదన చెల్లదన్నారు. 2022 ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేసులో ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ పాత్ర అని, అంతేగాని స్పాన్సర్ తరపున చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నాకే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది. ఇక రికార్డుల ప్రకారం కేటీఆర్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా రుజువు అవుతోంది అన్నారు. కేవలం రాజకీయ కక్షతో ఒత్తిళ్లతో ఫిర్యాదు చేశారు అన్న వాదన సరికాదు అన్నారు. రాజకీయంగా ప్రతిష్ట దెబ్బతీయడానికే సిఆర్పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు జారీకి అవకాశం లేకుండా అభియోగాలు మోపారు అన్న ఆరోపణ సరికాదు అన్నారు. ఒప్పందాలను పురపాలక శాఖ పేరుతో కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. ఇక ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని తానే చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారన్నారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని, అందువల్ల కేసును కొట్టివేయాలి అన్న కారణం సరికాదు అన్నారు. విచారణ జరిపి వివరాల సేకరణకు సమయం పట్టింది అన్నారు. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని కేటీఆర్ వాదిస్తున్నారని, తీవ్రమైన అభియోగాలు ఎఫ్ఐఆర్లు ఉంటే ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అన్నారు.
ఇదిలా ఉంటే ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖ అధికారులేనని, మంత్రిగా అది తన బాధ్యత కాదని కేటీఆర్ హైకోర్టుకు నివేదించారు. విదేశీ సంస్థకు నిధుల తరలింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవాలని, తాను కాదని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ చట్టబద్దమైన సంస్థ అని, ఫార్ములా ఈ రేసు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు అలాగే చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను అదే చూసుకోవాల్సి ఉందన్నారు. 10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖ చూసుకోవాలని, మంత్రిగా తనకు సంబంధం లేదన్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్లో ఏసీబీ కౌంటర్కు కేటీఆర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు.